పోతన భాగవతము వామనావతారం గురించి పరీక్షణ్ మహారాజు ఒక మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. బలిచక్రవర్తి ఉన్నటువంటి రాజ్యంలో యాగం చేసేటువంటి సమయంలోని వచ్చేటువంటి సందర్భంలో జరిగేటువంటి సన్నివేశం ఇది. అలా మాయా భిక్షక రూపంలో ఉన్న వామనుడు ఆ దానవ చక్రవర్తి అయిన బలిని చూసి ఇలా అన్నాడు: ఇతడే దానవ చక్రవర్తి, సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్భాపనయ ప్రవర్తి, గతలోభ స్ఫూర్తి నానామక వ్రతదాన ప్రవణానువర్తి, సుమనోరామామ మనోభేదనోద్ధత చంద్రాతప కీర్తి, సత్యకరుణా ధర్మోల్ల సమ్మార్తిదాన్. ఇతడేనా చక్రవర్తి, ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మునగాడు. ఇతడేనా అత్యాసలేని నిండైన హృదయం కలవాడు. ఇతడేనా పెక్కు యజ్ఞాన పుణ్య కార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు. ఇతడేనా దేవత స్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తి కలవాడు. ఇతడేనా సత్యంతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు అని ఈ పద్యభావం. తదుపరి పద్యం ఇలా పలికి పవిత్రమైన దర్భలో అక్షతలో పట్టుకున్న తన కుడి చెయ్యి సాచి వామనుడు ఇలా అన్నాడు: స్వస్తి స్వస్తి జగత్ రయీ భువన శాసనకర్తకు, ఆసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, నుధార పద వ్యవహర్తకున్, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళన్యస్త సువర్ణ పరిహర్తకు, దానవలోకభర్తకున్. ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా, నీకు స్వస్తి. అవలీలగా దేవేంద్రుడంత వాణిని వెలవెలపోయేలా చేసినవాడా, ఉన్నత పదవిలో మెలిగేవాడా, మునీంద్రుల పొగడ్తలందుకున్న శుభకరమైన యాగ కార్యాలతో విహరించేవాడా, దేవత స్త్రీల మెడలలోని బంగారు మంగళ సూత్రాలను తొలగించేవాడా, సమస్త రాక్షస లోక సార్వభౌముడా, నీకు శుభమౌగాక అని ఈ పద్యభావము. ధన్యవాదము.